ఈరోజు ఈ ఎపిసోడ్లో షామీ కంపెనీ నిన్న మన ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఎంఐ టీవీ బాక్స్, ఈ బాక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ రివ్యూను కూడా నేను మీ ముందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే మనకి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 7-8 months బ్యాకే మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. యాక్చువల్గా దీన్ని చైనాలో వచ్చేటప్పటికే వీళ్ళు ఎంఐ బాక్స్ ఎస్ అనేటువంటి పేరుతో, సెకండ్ జనరేషన్ బాక్స్ అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. దీన్నే సేమ్ మన ఇండియాలో ఎంఐ 4K టీవీ బాక్స్ అనేటువంటి పేరుతో నిన్న అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఇది మొబైల్ డేటాతో పనిచేస్తున్నా పనిచేయదా, ఇది ఉంటే మనం టీవీ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదా, ఏ టీవీకి ఇది సూట్ అవుతుంది, అలాగే దీంట్లో ఏ వీడియో టెక్నాలజీ ఏ ఆడియో టెక్నాలజీ దాకా పనిచేయడం జరుగుతూ ఉంటుంది, మొబైల్ డేటా మీద ఇది పనిచేస్తున్నా పనిచేయదా, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చా, అలాగే ఆడియో అవుట్పుట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తున్నా, వస్తే ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడంండి అండ్ వీలైతే ఇప్పుడే ఒక లైక్ అయితే వేసేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టీవీ బాక్స్ అంటే ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒక టీవీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2008లోనో 2007లోనో కొన్నారు, లేదా ఇప్పుడు లేటెస్ట్ కొన్న టీవీస్ అయినా కానీ వాటిలో మనకి వాటిలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ చూసారనుకోండి వెబ్ఓఎస్ వస్తుంది, అలాగే మీరు శాంసంగ్ చూసారనుకోండి టైజిన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈవెన్ వియూలో కూడా మనకి పిక్సలైట్ అండ్ టెక్నాలజీ ఉంది, పిక్సలైట్ అనే సిరీస్ ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతూ ఉంటాయి. లేదా మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఏదైతే ఉందో దాంట్లో ఆండ్రాయిడ్ 4 లేదా 5 దాని తర్వాత అప్డేట్స్ రావట్లేదు, లేదా దాంట్లో ప్లే స్టోర్ లేదు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క సొల్యూషన్ మనకి ఎంఐ టీవీ బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎంఐ యొక్క కంపెనీ కాదు, ఆల్మోస్ట్ మనకి చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉంటాయి. నా దగ్గర ఆల్రెడీ ఇంకొక కంపెనీని రివ్యూ చేయమని చెప్పి నా దగ్గర ఇంకొక టీవీ బాక్స్ని కూడా మనకి పంపించడం అయితే జరిగింది. కాకపోతే ఈ కరోనా టైంలో దీన్ని ఎందుకులే మనం ఇప్పుడు అన్బాక్స్ చేయడం, మీకు కూడా ఇబ్బంది అవుతుంది షిప్పింగ్ అన్న ఉద్దేశంతో నేను ఇంకా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేయలేదు. ఇది కూడా మనకి టీవీ బాక్సే. సో ఇట్లా ఈ టీవీ బాక్సెస్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్, మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హార్డ్వేర్ ఏదైతే ఉందంటే మీ టీవీలో ఉండేటువంటి హార్డ్వేర్ని యూజ్ చేస్తుంటుంది, సాఫ్ట్వేర్ మొత్తం దీని ద్వారా మనకి ప్రాసెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది మీకు 720p సపోర్ట్ చేసేటువంటి ఒక టీవీ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 4K దాకా, అది కూడా 60 రిఫ్రెష్ రేట్ తోటి మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నో డౌట్ అట్ ఆల్ మీ ఇంట్లో 32 ఇంచెస్ ఉండనండి, లేదన్నట్లయితే కనుక మీకు మాక్సిమం 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ యూజ్ చేయండి, ప్రతి ఒక్కళ్ళకి ఇదైతే యూస్ అవుతుంది. జస్ట్ మీ టీవీలో HDMI పోర్ట్ ఉంటే సరిపోతుంది, HDMI పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇవాళ రేపు మీరు వాడుతున్న LCD లేదా LED లేదా OLED లేదా QLED ఎటువంటి టెక్నాలజీకైనా కానీ 100% ఇదైతే సూట్ అవ్వడం జరుగుతుంది. CRT వాటికి అంటే పాతకాలం టీవీస్ ఉంటాయి చూసారా, CRT టైప్ అంటే డబ్బా టైప్ టీవీలు అని అంటారు చూసారా, సో వాటికైతే ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేది నేనైతే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర టీవీ లేదు కాబట్టి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, HDMI టు మనకి రెగ్యులర్ ఆడియో వీడియో కన్వర్టర్ కేబుల్స్ ఏమైనా దొరికితే దాని ద్వారా కన్వర్ట్ చేసుకొని 720pలో పెట్టి చూడొచ్చు అనేటువంటి ఐడియా అయితే ఉంది, కానీ నేనైతే టెస్ట్ చేయలేదు. ఒకవేళ టెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఇది వచ్చేటప్పటికి మనకి HDR10 సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. ఇది ఫెంటాస్టిక్. దీనికి మీ టీవీ సపోర్ట్ ఉంటేనే సపోర్ట్ చేస్తుంది, లేకపోతే సపోర్ట్ చేయదు, లేదంటే నార్మల్ స్టాండర్డ్గానే వస్తుంది. HDR10 ఉంటే HDR10 కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసేద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది Android 9 ఆపరేటింగ్ సిస్టమ్. ఇది స్మార్ట్ టీవీకి సంబంధించినటువంటి OS సపరేట్గా, అంటే మన మొబైల్ ఫోన్లో వాడేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండదు. కాకపోతే ఇంచుమించు ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ అలాగే ఉంటాయి. బ్యాక్ ఆప్షన్, అన్ఇన్స్టాల్, ఇన్స్టాల్, అలాగే సెట్టింగ్స్, అబౌట్, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికే ఇది గూగుల్ సర్టిఫైడ్ టీవీస్ కాబట్టి మనకి అఫీషియల్గా గూగుల్ ప్లే స్టోర్ కూడా మనకి ఇందులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించినటువంటి యాప్స్ అన్ని సుమారుగా వీళ్ళు చెప్పడం 5000 యాప్స్ కన్నా ఎక్కువ యాప్స్ని మీరు ఇందులో వాడుకోవచ్చు. అఫ్కోర్స్ దాంట్లో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, వూట్, అలాగే ఆహా ఇలాంటి యాప్స్ అన్ని రెగ్యులర్గా మీరు ఒక స్మార్ట్ టీవీలో ఏ యాప్స్ అయితే చూస్తారో ఆ యాప్స్ అన్ని ఇందులో చూడొచ్చు. నో నీడ్ టు వరీ. ఇక దీంతో మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా దీనిలో ఇచ్చినటువంటి ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సహాయంతో డైరెక్ట్గా మీరు మీ ఫోన్ మొత్తాన్ని కూడా క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే అప్ టు 4K దాకా చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి కంటెంట్ అంతా ఏదైనా మూవీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేదా 10 మంది ఉంటారు. సో అలాంటప్పుడు మీ మెమరీ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా సునాయాసంగా క్యాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీ టీవీలో సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు, దీంట్లో ఉంది కాబట్టి దీని సహాయంతో మీరైతే ప్రాసెస్ చేయొచ్చు.
ఇక దీంట్లో ఉన్నటువంటి రిమోట్ సహాయంతో మీరు డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మీరు గూగుల్కి వాయిస్ కమాండ్ ద్వారా ప్లీజ్ సెర్చ్ ద తెలుగు మూవీ కంటెంట్ లేదా ప్లీజ్ సెర్చ్ కిడ్స్ కంటెంట్, అలాగే వీటితో పాటుగా మీరు మీ ఇంట్లో ఉండేటువంటి ఐఓటీ ప్రొడక్ట్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఐ స్మార్ట్ బల్బ్ యూస్ చేస్తున్నాను, దాన్ని దీనికి పేర్ చేసుకొని, అంటే ఎట్లాగో మన అకౌంట్కి అన్నిటికీ పేరే ఉంటాయి కాబట్టి దాని సహాయంతో ఈ లైట్స్ని ఆన్ ఆఫ్ లేదా లైటింగ్ కంట్రోల్, అలాగే మీ టీవీ యొక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్, బ్రైట్నెస్ తగ్గించడం, సౌండ్ పెంచడం తగ్గించడం, అలాగే మ్యూట్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇందులో ఒక్క ఆప్షన్ మీరు గమనించాల్సి ఉంటుంది, మీ టీవీ కూడా ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తేనే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తేనే, లేకపోతే ఇది కష్టమే. ఇక దీంట్లో ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచ్ వాల్ 3.0 కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. నాకైతే పర్సనల్గా చాలా 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 ఇష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ టీవీస్ కేటగిరీలోకి వచ్చేటప్పటికే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీ వచ్చింది, ఆ ప్రైమ్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూడాలి. సో ఈ ఎంఐ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్ట్గా మనకి హోమ్ స్క్రీన్ మీద కనపడుతుంది. జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంటెంట్ ఏ యాప్లో ఉంటే ఆ యాప్ ఓపెన్ అయిపోయి మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఈవెన్ అందులోనే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ ఉంది, కొన్ని ఫ్రీగా చూడొచ్చు, కొన్ని పే చేసి చూడాలి, కొన్ని ప్రీమియం సిరీస్లో చూడాల్సి ఉంటుంది. సో ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో మనకు సపరేట్గా లేబుల్స్ రావడం జరుగుతుంది. వాటి సహాయంతో చాలా సునాయాసంగా మనం గుర్తించవచ్చు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, పెద్దగా మనకి చదువుకునే వాళ్ళు లేదా ఇవన్నీ ఆపరేటింగ్ కొంచెం కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా సునాయాసంగా అయితే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం సూపర్. అండ్ ఫ్యూచర్ వచ్చేటువంటి మేబీ కపుల్ ఆఫ్ అప్డేట్స్ కూడా, అంటే ప్యాచ్ వాల్ OS 4 అలాగే ప్యాచ్ వాల్ OS 5 అలాగే ఆండ్రాయిడ్లో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు దీనిలో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సింప్లీ ఇదైతే సూపర్. ఇంకా మీకు ప్యాచ్ వాల్ గురించి డీటెయిల్గా తెలియాలంటే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి మన ఛానల్లో చేస్తాను. ఇక్కడ ఉండేటువంటి కార్డులో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఇవన్నీ ఓకే. దీనికి సంబంధించినటువంటి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విషయానికి వచ్చేసేద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, 2.4 GHz అలాగే 5 GHz అప్ టు 300 Mbps స్పీడ్ దాకా ఇది మనకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ యాప్స్ అన్నీ కూడా చాలా సునాయాసంగా, చాలా యాక్సెస్గా ఫ్రీగా మీరైతే ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక దీంట్లో చాలామంది నన్ను కామన్గా అడుగుతుంటారు ఏంటంటే మొబైల్ డేటాతోటి వీటిని కనెక్ట్ చేసుకోవచ్చా? కనెక్ట్ చేయొచ్చు, కానీ మీ మొబైల్ ఫోన్లో డేటా వచ్చేటువంటి స్పీడ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కనుక అరౌండ్ అప్రాక్సిమేట్లీ మీకు 5 to 10 Mbps స్పీడ్ దాకా వస్తుంది డౌన్లోడ్ స్పీడ్ అన్నట్లయితే కనుక పర్సనల్ హాట్స్పాట్ సహాయంతో దీన్ని అయితే కనెక్ట్ చేసుకొని వాడాలి. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్గా వీటిని రికమెండ్ చేయను, ఎందుకంటే బఫర్ అవుతూ ఉంటుంది, చాలా కష్టం. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఇంటర్నెట్ వైఫై రౌటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు అన్నట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిన తర్వాతనే దీన్ని పర్చేస్ చేయండి. నేనైతే కొంచెం స్ట్రాంగ్గా వైఫై మీదనే వాడమని చెప్పి రికమెండ్ చేస్తాను. అఫ్కోర్స్ మీరు పర్సనల్ హాట్స్పాట్తో కూడా వాడుకోవచ్చు. ఇక దీంట్లో మనకి బ్లూటూత్ 4.2 టెక్నాలజీని మనకు ముందు ప్రొవైడ్ చేశారు. దీని సహాయంతో వైర్లెస్ హెడ్ ఫోన్స్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మీరు మీ ఇంట్లో ఉండేటువంటి హోమ్ థియేటర్ సిస్టమ్స్ కావచ్చు, లైక్ సౌండ్ బార్స్ కావచ్చు, హోమ్ థియేటర్స్ కావచ్చు, వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. సో నిర్విఘ్నంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అమెజాన్ ప్రైమ్లో కనుక డాల్బీ అట్మాస్ ఉంది అన్నట్లయితే దీని ద్వారా మీరు డాల్బీ అట్మాస్ అవుట్ కూడా తీసుకోవచ్చు. అఫ్కోర్స్ దీంట్లో మనకి మరొక స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీని సహాయంతో కూడా ఆడియో కేబుల్ అయితే తీసుకోవచ్చు. సో బ్లూటూత్ 4.2 టెక్నాలజీ కాబట్టి కొంచెం మనకి లేటెన్సీ స్పీడ్ ఏదైతే ఉందో తక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో నన్ను అడిగితే కేబుల్ ద్వారా వాడమని చెప్తాను. సో వీళ్ళు దీంట్లో ఆప్టికల్ ఆడియో కూడా ఇచ్చుంటే బాగుండేదని అనుకున్నాను, కానీ ఇందులో ఆప్టికల్ ఆడియో అయితే లేదు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా కేబుల్ మీద కానీ లేదా బ్లూటూత్ మీద కానీ ఆధారపడాల్సిందే. ఇక దీంట్లో కమ్యూనికేషన్ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేటప్పటికి ఒక HDMI పోర్ట్ రెగ్యులర్గా మనం టీవీ కనెక్ట్ చేసుకోవడానికి, మరొక USB 2.0 కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 3.0 అయితే కాదు. అఫ్కోర్స్ దీని సహాయంతో నేను 1 TB హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసి చూశాను. ఫెంటాస్టిక్. ఎటువంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా డేటా ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం చాలా సునాయాసంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే స్టాండర్డ్ అడాప్టర్ కోసం వీళ్ళు మరొక పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అడాప్టర్ కూడా మనకి వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అడాప్టర్ సహాయంతో మనము దీన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇది కూడా బాగానే ఉంది. ఇక దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశాడు. నేను ఇందాక చెప్పాను కదా, దీని సహాయంతో మీరు హెడ్ ఫోన్స్ కావచ్చు, లేదా మీ హోమ్ థియేటర్ సిస్టమ్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక ఏదన్నా ఆడియో సంబంధించినటువంటి థియేటర్ సిస్టమ్స్ అన్నిటిని అయితే మీరు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఇవే మీకు సింపుల్గా కనిపించేటువంటి పోర్ట్స్. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి పోర్ట్స్ ఉండవు.
ఇక దీంట్లో ప్రాసెసర్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారన్నట్లయితే దీంట్లో ఆర్మ్ కోర్టెక్స్కి సంబంధించినటువంటి A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్, అది కూడా 2.0 GHz క్లాక్ స్పీడ్ మీద ఉన్నటువంటి ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు, విచ్ కమ్స్ విత్ స్టాండర్డ్ 2 GB ఆఫ్ ర్యామ్. ఇందులో LPX నాకు తెలిసినంత వరకు అయితే DDR2 కానీ లేదా 3 కానీ వాడే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 8 GB ఉంటుంది. ఈ 8 GBలో కూడా మనకి eMMC టెక్నాలజీ, అంటే రెగ్యులర్గా మనం మెమరీ చిప్స్లో యూస్ చేసేటువంటి టెక్నాలజీని యూస్ చేస్తారు. ఇందులో UFS 3.0 కానీ లేదా 2.1 కానీ ఉండదు. అంటే యాప్ యాక్సెస్ ఏదైతే ఉందో కొంచెం డిలే ఉండేటువంటి అవకాశం ఉంది. మన మొబైల్ ఫోన్ అంతా హై స్పీడ్ అయితే ఉండదు, కానీ అది టీవీ బాక్స్కి ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువనే నేను చెప్తాను. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీన్ని రేపు 10th మే మధ్యాహ్నం 12 గంటల నుంచి mi.com అలాగే amazon.in వెబ్సైట్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు అట్ ద కాస్ట్ ఆఫ్ 3499, అంటే 3500. ఇది నేను బ్యాంగ్వుడ్ నుంచి తెప్పించినప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ అదే ప్రైస్ అయితే ఉంది. సుమారుగా దీన్ని మళ్ళీ ఇంకా టీవీ బాక్సెస్ ఇది కంప్యూటర్ కాంపోనెంట్స్ కింద వస్తుంటాయి కాబట్టి మీకు బ్యాంగ్వుడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ కూడా పడేటువంటి అవకాశం ఉంది, అదే కస్టమ్స్ డ్యూటీ అని అంటాము. సో ఈ కస్టమ్స్ డ్యూటీ ద్వారా ఇది సుమారుగా 5000 దాకా అయ్యే అవకాశం ఉంది, కానీ మన ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రైస్లో తెచ్చారని నేను చెప్తాను. ఫెంటాస్టిక్, గో అహెడ్. ఇక దీంట్లో మనం రిమోట్ గురించి మాట్లాడుకున్నాం అన్నట్లయితే ఇది కూడా మనకి బ్లూటూత్తోనే, IR అయితే కాదు. సో ఈజీగా ఎక్కడంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ సహాయంతో డైరెక్ట్గా మీ టీవీకి మీరైతే కమాండ్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇక వీటితో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే మనకి నావిగేషన్ బార్ అంటే సర్కిల్, అలాగే సెలెక్ట్ బటన్ సేమ్ మీకు MI ఏదైతే మనకి రిమోట్ చూస్తుంటామో అలాగే ఉండడం జరుగుతుంది. డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ బటన్స్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. ఈవెన్ దీనికి సంబంధించిన పవర్ ఆన్ ఆఫ్ అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఎలాగో ఉంటుంది. సో రిమోట్ కూడా సేమ్ మనకి MI టీవీ రిమోట్ ఏదైతే ఉందో సేమ్ రిమోట్ని మనకి ఇందులో తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇదే రిమోట్ మీరు MI టీవీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ బాక్స్ గురించి అయితే. సో కంప్లీట్గా చెప్పాలి అన్నట్లయితే లిటరల్లీ నాన్ స్మార్ట్ టీవీని మీరు ఇంకా స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ కొత్త సాఫ్ట్వేర్స్ కోసం, కొత్త అప్డేట్స్ కోసం మీరు మళ్ళీ మీ స్మార్ట్ టీవీ మొత్తాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.